వ్యవసాయ రంగంలో పంట కాలాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ఖరీఫ్, రెండోది రబీ, మూడోది జైద్. ఇందులో మొదటిదైన ఖరీఫ్ గురించి మాట్లాడుకుంటే నైరుతి ఋతుపవన కాలం లేదా వానాకాలంగా దీన్ని పిలుస్తారు. ఇది దేశంలోనూ మరియు రాష్ట్రంలోనూ మొదటి పంట కాలంగా దీన్ని మనం పిలుస్తాం. కోస్తాంధ్రలో దీనిని సాల్వా అనే పేరుతో పిలుస్తారు. పంట కాలం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రధాన పంట వరి, ఇతర పంటలు జొన్న, మొక్కజొన్న, నూనె గింజలను మనము కల్టివేట్ చేస్తాం. రెండవదిగా మనం రబీ సీజన్ని చెప్పుకుంటాము. దీనిని శీతాకాల పంటగా చెప్తారు. ఈ కాలంలో ఈశాన్య ఋతుపవనాలు ఆధారంగా ఉన్నాయి. పంట కాలం అక్టోబర్ నుండి మార్చి మధ్యలో కొనసాగుతుంది. కోస్తాంధ్రలో దీన్ని జ్వాల పేరుతో పిలుస్తారు. సాగు చేసే పంటలు వరి, పొగాకు, వేరుశనగ, పప్పు ధాన్యాలు. మూడవ సీజన్గా మనం జైద్ని చెప్పుకుంటాము. ఇది పరిమిత పంట కాలము. దీనిని వేసవి పంట కాలంగా పేర్కొనవచ్చు. ఇది ఖరీఫ్, రబీ మధ్య ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉంటుంది. ఈ సీజన్లో కూరగాయలు, పుచ్చకాయలు, కరబుజకాయలు సాగు చేస్తారు. ఈ పంటలకు తొలికరి జల్లులు, మామిడి జల్లులు ఆధారమవుతాయి.